నకిలీ విత్తనాలు అన్నదాతలను నట్టేట ముంచేశాయి. కష్టపడి పండించాల్సిన పంట దిగుబడి రాక అప్పుల పాలయ్యారు. మహబూబాబాద్ జిల్లా రాజనపల్లిలో దళారుల ద్వారా నకిలీ విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు మోసపోయారు. ఎకరానికి 40 బస్తాల దిగుబడి వస్తుందని చెప్పి వరి విత్తనాలు కొనుగోలు చేయించారు. తీరా చూస్తే 4 బస్తాల పంట కూడా చేతికి రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం న్యాయం చేయాలని, పోలీసులు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. రైతులు అడుగడుగున అన్యాయానికి గురవుతున్నారు. అమాయకుల రైతులను చేసి నిండా ముంచుతున్నారు. జిల్లాలోని గూడూరు మండలం రాజనపల్లిలో సరిగ్గా ఇదే జరిగింది. గత వర్షాకాలం సరిగ్గా బాగా పంట పండుతుందని అమాయక రైతులను మోసం చేసి ఇప్పుడు ప్రస్తుతం ఆ పంట చేతికి రాకపోవడంతో రైతులంతా లబోదిబో అంటున్నారు. ప్రస్తుతం మనం రాజనపల్లి గ్రామానికి సంబంధించిన రైతులు సాగు చేసిన వరి పొలం వద్ద ఉన్నాము. ఇదంతా రైతులు సుమారుగా వందలాది ఎకరాలు మొత్తం కూడా ఎవరైతే దళారు ఉంటాడో దళారు ద్వారా వచ్చిన సీడ్స్ను మొత్తం పంట పండించారు. కానీ అది సరిగ్గా చేతికొచ్చే సమయానికి ఆశించిన దిగుబడి రాలేదు. సుమారు ఎకరానికి 40 బస్తాలు రావాల్సి ఉండగా 4 బస్తాలు కూడా రాలేదు. దీంతో నష్టపోయామని రైతులు గ్రహించి లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్లకు కూడా ఆశ్రయించారు. కనీసం ఏ కంపెనీ విత్తనాలు వాడుతున్నారు, ఆ కంపెనీ సంబంధించిన డీటెయిల్స్ కూడా లేవు. దాని రసీదులు అడిగినా కూడా రైతులకు ఇవ్వలేదు. మొదటిసారి ఇచ్చినప్పుడు బాగానే పండింది, కానీ రెండోసారి ఇచ్చిన మాత్రం సరిగా పండలేదు. దీంతో రైతులు మోసపోయాం గ్రహించి రోడ్డు ఎక్కారు. వ్యవసాయ శాఖ అధికారులతో పాటు పోలీసులను కూడా ఆశ్రయించారు. అసలు ఏం జరిగింది, ఎందుకు నష్టపోయారు రైతులు ఉన్నారు అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఎందుకు మీరు ఈ విధంగా మోసపోవాల్సి వచ్చింది, ఎందుకు అసలు ఏం జరిగింది? మాది గూడూరు మండలం, మా విలేజ్ వచ్చేసి రాజనపల్లి అండి. మేము గత సమ్మర్ సీజన్లో వాళ్ళు సీడ్ ఇవ్వడం జరిగింది. ఆ సీడ్ కూడా బాగానే మెరుగ్గా పండింది. ప్లస్ బోనస్ కూడా ఇచ్చే అమౌంట్ తోటి బోనస్ కూడా కలిపి ఇవ్వడం జరిగింది. దాన్ని నమ్మించి మళ్ళీ అదే సీడ్ని తీసుకొచ్చి మళ్ళీ వర్షాకాలం కూడా తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. అరే సమ్మర్లో బాగా పండింది కదా అని చెప్పేసి మేము కూడా అందరం కూడా రైతుల మొగ్గు చూపి మినిమం ఒక 87 బస్తాలు కూడా అందరం రైతులం మనిషికి ఒక్కొక్కరికి ఒక్కొక్క 4 బస్తాలు 5 బస్తాలు 3 బస్తాలు అట్లా తీసుకొని ఈ యొక్క సీడ్ని నారుబోసి నాటేసే క్రమంలో వేసిన ఒక 15 రోజులకు ఫస్ట్ దఫా మంద ముందుకే ఒక 15 రోజులకి ఈ పొలం మొత్తం ఈయన ఉన్నది. ఏం దాన్ని పోయి చూస్తే మొత్తం పొలం అంతా ఈయన ఉన్నది. తర్వాత ఈయన కర్రలు పోను దాని ఎమ్మటి సైడ్ నుంచి వచ్చింది. దేనికి ఒక గంటకు వచ్చేసి ఒక్కొక్క కర్ర 2 కర్రలు వచ్చేసి అవి పిలకలు పెట్టడం జరిగింది. ఆ వడ్లే ఎకరానికి వచ్చేసి ఏమైనా ఎకరానికి ఆయన ఇచ్చింది ఏంటంటే 40 బస్తాలు పండుతాయి అన్న కాడ ఎకరానికి 2-3 బస్తాల కంటే ఎక్కువ పండింది లేదు. దీని గురించి అధికారుల దృష్టికి ఒకసారి ఇక్కడికి పిలిచి అడిగి అతను తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. పోలీసు వారు కూడా స్పందించి ఎస్ఐ గారు, సిఐ గారు అయితేంది, ఏఓ గారు అయితేంది అందరు కూడా స్పందించి దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి అతను పిలిపించి పోలీస్ స్టేషన్లో అడగడం జరిగింది. అడిగే క్రమంలో అతను కూడా బాగా బెదిరించారు. ఎస్ఐ గారు, సిఐ గారు కూడా మీరు రైతులను ఎట్లా మోసం చేస్తారు, గవర్నమెంట్ బాగా సీరియస్గా ఉన్నది రైతుల విషయంలో, నువ్వు ఎట్లా తీసుకొచ్చినావు సీడ్కి సంబంధించిన రసీదులు లేదంటే రసీదులు నాకు లేవు సార్. నాగపూర్ అనే క్యాండిడేట్ శ్రీగంగే సీడ్ అని చెప్పి నాగపూర్ అంటే క్యాండిడేట్, ఆయన పేరు బల్బుద్దీన్ అంట, ఆయన కాడ ఉన్నాయి సార్ అని చెప్పిండు. ఆ సీడ్స్ సంబంధించిన రసీదులు కూడా నువ్వు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేయాలని చెప్పడం కూడా జరిగింది. కానీ అతను మళ్ళీ తర్వాత ఫోన్ చేసినా కానీ రెస్పాన్స్ చేయకుండా ఇంతటితో కాలం ఎలా తీయడం జరిగింది. కావున దయచేసి గవర్నమెంట్ మాకు అన్ని విధాలా సహకరించి ఈ యొక్క మేము నష్టపోయిన రైతులకు అందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి ఒక్కొక్క ఎకరానికి వచ్చేసి 80,000 రూపాయలు పెట్టుబడి, 70-80,000 రూపాయల పెట్టుబడి పెట్టినాం. ఒక్కొక్కరం కూడా రైతులను 1,50,000, 2,50,000 దాకా నష్టపోయి ఉన్నాం. దయచేసి గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి ఒకసారి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, మీరు కొంటాప్పుడు రిసిప్ట్ కానీ మరి ఇది సరిగ్గా పండుతుందా ఇవన్నీ అడిగి తెలుసుకోకుండా ఎలా ఉన్నారు సార్? మాకు అక్కడి నుంచి గాదగట్టు ఒక అతను నుంచి వచ్చి ఇక్కడ మన రాయనపల్లి నుంచి బస్తాలు ఇస్తాను రా అంటే మేము అందరం పోయినాం సార్. దాని గురించి మాకు తెలియదు, ఆ వడ్ల గురించి తెలియక మేము తెచ్చుకున్నాం, చల్లుకున్నాం. ఓసారి యాసంగా అయితే పండినాయి. పండంగానే మేము తీసుకొచ్చి ఈసారి కూడా పంతాయి కావచ్చు అని అతను 2 సంవత్సరాల కానీ ఇస్తాను కాబట్టి ఈ సంవత్సరం అస్సలే ఏం నారు మొలసిన కాంచెలు గింతంత రాగానే ఒకసారి మందేయంగానే ఈయనతన్నప్పుడు ఏం చేసినాం, అతనికి ఫోన్ చేసి అడిగితే అసలు వచ్చి కూడా చూడలేదు. ఓసారి పోయినాం, మళ్ళీ ఒకసారి పోతే పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చినాక కూడా దాని గురించి సార్ కూడా పిలిపించి అతను కూడా రమ్మని చెప్పిండు సార్. దాని గురించి రమ్మన్నా కూడా వచ్చిండు. మేము కూడా ఊళ్ళో 5-6 కూడా పోయినాం. ఇట్లా సార్ ఇట్లా ఖరాబ్ అయింది ఇది పొలం, ఇట్లా నష్టపోతున్నాం మేము, మరి ఎట్లా సార్ అని అడిగితే మీ ఊరుకు ఇంకోసారి వచ్చి చూస్తామన్నారు. అతను మాత్రం పిలిచినా కూడా ఫోన్ చేసినా కూడా అతను రాలేదు. మళ్ళీ తర్వాత మేము పిటిషన్కి ఇస్తానికి మళ్ళీ పోయి పిటిషన్ ఇస్తే సార్తో వినిపిస్తే వచ్చిండు. మేము ఇంతవరకు మళ్ళీ వచ్చి చూసిన గణితం లేకుండా కూడా అవుతుంది సార్. ఎకరానికి ఒక 60,000 రూపాయలు చెప్పు డిమాండ్ మేము అడుగుతున్నాం. అది మాకు గవర్నమెంట్ మాకు కట్టియాలని చెప్పి
మేము అది కోరుకుంటాను. పెట్టుబడి కావాలి. పెట్టుబడి కోసం రైతులు తీవ్రంగా నష్టపోయాం, అదును దాటిపోయింది, కానీ పంట చేతికి రాలేదు. మమ్మల్ని అందరినీ కూడా నకిలీ విత్తనాలతో మోసం చేశారని కూడా రైతులు చెప్తున్నారు. నష్టపోయిన మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎవరైతే మోసం చేశారో వాళ్ళందరినీ కూడా చట్టపరమైన చర్యలు తీసుకొని రైతులు న్యాయం చేయాల్సిన అవసరం ప్రభుత్వ అధికారులపై ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ, రాజన్పల్లి, గూడూరు.